సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? అది ఎలా చేస్తాము? దాని టెక్నిక్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటి గురించి తెలుసుకుందాము. నేను డాక్టర్ విష్ణుప్రియ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూలు. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఐవీఎఫ్ ఎగ్ పికప్ చేసిన తర్వాత ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామంటే ఎగ్ పికప్ చేసిన 5 days తర్వాత చేయొచ్చు. సో ఎండోమెట్రియం అనేది బాగా ఉండి ఎంబ్రియోస్ మంచిగా డెవలప్ అయిందంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు ఎండోమెట్రియం అంత మంచిగా లేకపోతే సో ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. సో చేసిన తర్వాత నెక్స్ట్ సైకిల్లో ఎండోమెట్రియం మంచిగా డెవలప్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఎండోమెట్రియం మంచిగా వచ్చినప్పుడు థిక్నెస్ కానీ మంచి బ్లడ్ ఫ్లో కానీ ఇదంతా బాగున్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు అనమాట. సో ఏదైనా కూడా టెక్నిక్ మాత్రం ఒకటే ఉంటుంది, అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కానీ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ కానీ. సో టెక్నిక్ ఏమంటే పేషెంట్కి అనస్థీషియా ఏమీ అవసరం ఉండదు, జస్ట్ సింపుల్ ప్రొసీజర్. 5 minutesలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో పేషెంట్ బ్లాడర్ ఫుల్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే వాటర్ బాగా తాగి బాత్రూమ్ వెళ్ళకుండా యూరిన్ బ్లాడర్ ఫుల్గా ఉండాలి. అప్పుడు అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఎండోమెట్రియం పొరను చూసుకుంటూ ఎక్కడ ఎండోమెట్రియం పొర అయితే థిక్గా ఉంటుందో, అంటే మంచి థిక్నెస్ రావాలి, అక్కడ ఈ ఎంబ్రియోని ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో సన్న క్యాథెటర్ ఉంటుంది, అది కింద సర్విక్స్లో నుంచి యూట్రస్లోకి పాస్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ అని ఉంటుంది, అది లోపలికి పాస్ చేసి అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఎక్కడ ఎండోమెట్రియం అనేది మంచిగా ఉంది, థిక్గా ఉంది, సో ఆ సైట్ చూసుకొని అక్కడ కరెక్ట్గా ఎంబ్రియోని పుష్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో ఇది జరిగిన తర్వాత పేషెంట్ ఒక 10 minutes బెడ్ పైన రెస్ట్గా ఉండాలి. ఆ తర్వాత మామూలుగా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి రావడము, ఆ తర్వాత నడవడం అంతా కూడా చేయొచ్చు అనమాట. సో కొంచెం ఒక ఫ్యూ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత తను నార్మల్ యాక్టివిటీ అంతా చేసుకోవచ్చు. సరే ఇంట్లో చిన్న చిన్న పనులు కానీ ఏవైనా కానీ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలామంది పేషెంట్స్ అనుకుంటారు కదిలితే ఎంబ్రియోస్ జారిపోతాయేమో పడిపోతాయేమో అని అనుకుంటారు. అలాంటిది ఏమీ జరగదు. సో తిరుగులాడడం కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ అన్నీ చేసుకోవచ్చు. సో స్టెప్స్ ఎక్కకూడదని అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు, బట్ అదంతా ఏమీ అవసరం లేదనమాట. సో అలా కదలడం ద్వారా ఎంబ్రియోస్ పడిపోతాయి జారిపోతాయి అనే డౌట్ ఏమీ అవసరం లేదు. తర్వాత ఫుడ్ విషయంలో కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి, అది తినకూడదు ఇది తినకూడదు అని అడుగుతుంటారు. అలాంటిది ఏమీ లేదండి, అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు, బట్ అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్స్ మాత్రమే తీసుకోండి. బయట నుంచి తెచ్చుకునే ఫుడ్స్ అవి ఎందుకంటే వాటిలో ఆయిల్ ఎలాంటిది వాడతారు, మైదాతో ప్రిపేర్ చేసిన ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్ అవన్నీ తీసుకోకుండా ఉంటే మంచిది అనమాట. అలాగే వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. హైడ్రేషన్ అనేది చాలా బాగుండాలి. అంటే వాటర్ కానీ జ్యూసెస్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఏదైనా కూడా చాలా మంచిగా 3 to 4 liters ఆఫ్ లిక్విడ్స్ పర్ డే తీసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అవి వచ్చినప్పుడు మళ్ళీ అన్నెసరీ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లం కాకుండా ఎంబ్రియోకి ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే సో హెల్దీ ఫుడ్, మంచి వాటర్, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంటర్కోర్స్ అనేది కూడా అవాయిడ్ చేయాల్సినంత అవసరం లేదు. చాలామంది అడుగుతారు ఆ డౌట్ కూడా, ఉండొచ్చా లేదా అని. అది కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగే కొంతమందికి అప్పుడప్పుడు కొద్దిగా మధ్యలో స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది, కొద్దిగా పెయిన్ అంటూ ఉంటారు. ఇది ఎందుకు అంటే అది వచ్చిందని భయపడకూడదు, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అంటే ఎంబ్రియో అనేది యూట్రస్ పొర లోపలికి పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం స్పాటింగ్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. అలాగే కొద్దిగా పీరియడ్ టైంలో వచ్చే పెయిన్స్ లాగా, కొద్దిగా క్రాంప్స్ లాగా కూడా వస్తుంటుంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత స్ట్రెస్ తీసుకోకూడదు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన రోజు నుంచి ఇంకా అదే ఆలోచనగా ఉంటారు, రిజల్ట్ ఎలా వస్తుందో, సక్సెస్ అవుతుందా లేదా, ఫెయిల్ అవుతుందా అని భయపడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి స్ట్రెస్ కూడా మనం ఏమీ తీసుకోకూడదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా వాడుతూ ఉండాలి. అంతవరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి. స్ట్రెస్ తీసుకోవడం ద్వారా అన్నెసరీ ప్రెషర్ తప్ప ఇంకేమీ ఉండదు. ఆ తర్వాత మనకు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అది సక్సెస్ అయిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే చేసిన తర్వాత 14 daysకి తెలుస్తుంది అనమాట. సో ఆ రోజు బ్లడ్ టెస్ట్ చేస్తాము. సో బీటా హెచ్సిజీ అని ఒక హార్మోన్ వాల్యూస్ చూస్తాం. అవి చూసినప్పుడు అందులో ఆ వాల్యూస్ బట్టి ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క లాంటి వాల్యూస్ వస్తుంటాయి. పాజిటివ్ వచ్చినా కూడా ఒక్కొక్కరికి 100 వాల్యూనే రావచ్చు, ఒక్కొక్కరికి 1500, ఒక్కొక్కరికి 3000, ఇలా డిఫరెంట్ వాల్యూస్ వస్తుంటాయి.
సో అది కూడా కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకి ఎంత వచ్చింది, అది బాగుంటుందేమో, మాకు తక్కువ వచ్చింది కదా, బాగుండదేమో, ఇలా అని అనుకోకూడదు. ఆ 2 వీక్స్ తర్వాత మళ్ళీ మనం అల్ట్రాసౌండ్ చేస్తాం. చేసినప్పుడు అందులో బేబీ డెవలప్ అయిందా లేదా, ఫీచర్స్ అనేది ఉందా లేదా, ఫీచర్స్కి హార్ట్ బీట్ ఉందా లేదా, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఇదంతా ఒక ప్రొసీజర్. టేక్స్ 15 డేస్ తర్వాత మనకు తెలుస్తుంటుంది. సో ఎలాంటి టెన్షన్ పడకుండా ట్రాన్స్ఫర్ తర్వాత, ట్రాన్స్ఫర్ ముందు కానీ డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకుంటూ, తర్వాత కూడా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో థ్యాంక్ యూ. నమస్తే.